చెప్పండి పిల్లలు చదువుకోవాలి మార్క్స్ రావాలని పేరెంట్స్ కష్టపడుతూ ఉంటారు ప్రెషర్ పెడుతూ ఉంటారు కానీ బట్ వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది మాత్రం పట్టించుకోరు అసలు ఇయర్ మొత్తం కామ్గా ఉంటారు ఇయర్ ఎండింగ్లో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు అసలు ఎలా చూసుకోవాలంటారు పేరెంట్స్ మీరేం చెప్తారు కరెక్ట్ అండి మీరు అన్నట్టుగా ఎగ్జామ్ సీజన్ వచ్చేటప్పటికి కుళ్ళు మసీదులు సర్షులు కూడా ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరితో అంటే పేరెంట్స్తోని పిల్లలతోని. సో మార్క్స్ అనేటువంటివి అంటే గత ఒక 20 సంవత్సరాల నుంచి 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో చదువు విషయంలో మార్కులు మయమైపోయినాయి అండి. ప్రతిదీ కూడా మార్క్. సో ఈ మార్క్స్ రావాలి 95% అయినా 96, 97, 98, 99. సో 75% వస్తే 75% అనేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఝాన్సీ గారు, ఇప్పుడు మనం చాలా టాప్ రేటెడ్ ఎగ్జామ్స్ అంటే ఏం చెప్తాము, యూజీకి సంబంధించి జేఈ ఎగ్జామ్ చెప్తాము, నీట్ ఎగ్జామ్, ఈ రెండు ప్రామాణికంగా తీసుకుంటే నీట్ ఎగ్జామ్ 23 లక్షల మంది రాస్తారు. 23 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో 60% మార్క్స్ వచ్చేటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? 25,000 కంటే తక్కువ మంది ఉంటారు. 1% అరౌండ్ 20,000 మాత్రమే ఉంటారు. 60-65% వచ్చేటువంటి వాళ్ళు. అలాగే జేఈకి వచ్చేటప్పటికి 13 లక్షల మంది రాస్తారు. అక్కడ కూడా అంతే 15,000 20,000 లోపు పిల్లలు ఉంటారనమాట. మరి ఇక్కడ వరకు 90-95% వచ్చినటువంటి పిల్లలే చాలామంది ఉంటారండి. దేశవ్యాప్తంగా లక్షల మంది ఉంటారు. సో వాళ్ళలో పిల్లలకు కూడా మరి ఎందుకు రావట్లేదు? ఇదొక క్వశ్చన్ అండి. అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఎందుకు రావట్లేదు అంటే 10th వరకు జరిగినటువంటి దాంట్లో అప్లికేషన్ లెవెల్స్ తక్కువ. అంటే రోట్ లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. మెమరైజేషన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్జామ్స్ అవి. ఎప్పుడైతే మెమరైజేషన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చినాయో అప్లికేషన్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ మార్క్స్ తగ్గిపోతున్నాయి. అంటే అంత ప్రపోర్షనేట్గా రావండి. అది ఇక్కడ ప్రపంచంలో సాధ్యం కూడా కాదు. నేను అలా రావాలి ప్రపోర్షనేట్గా అని చెప్పట్లా, బట్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే అప్లికేషన్ లెవెల్స్ వచ్చినాయో అంటే హయ్యర్ లెవెల్, నేను చేసేదానికి కన్నా కొంచెం ఎక్కువ లెవెల్ పని నాకు వచ్చింది. ఇక్కడ 10 మందిని మనం ఆ పనికి పెడితేనండి ఎంతమంది నిలబడతారనేది సక్సెస్. ఎప్పుడైతే ఆ హయ్యర్ లెవెల్ వచ్చిందో ఇందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెయ్యలేక కాదు చెయ్యక వెళ్ళిపోతారు, చెయ్యలేక కాదు చెయ్యకుండా వెళ్ళిపోతారు వెనక్కి. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. మీరు మార్కులు అని టై చేసినప్పుడు మీ మార్కులు 90 మార్క్స్ అన్నప్పుడు ఒక పిల్లవాడికి ఎగ్జామ్ డిఫరెంట్, మీ యొక్క ప్రయాణం డిఫరెంట్. కానీ 30%, 40% మార్కులు వస్తే వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జరుగుతుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తా. ఒక పిల్లవాడిని రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నామండి. ఒక 1 కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఈ 1 కిలోమీటరు రన్నింగ్ 5 మినిట్స్లో రన్ చేస్తున్నాడు అనుకుందాం. సో 5 మినిట్స్ రన్ చేస్తున్నాడు. 2 years 3 years లేదా 10 years 10th క్లాస్ వరకు వాడు ప్రాక్టీస్ చేసి 5 మినిట్స్లో రన్ కంప్లీట్ చేస్తున్నాడు 1 కిలోమీటర్. మంచి యావరేజ్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మీరు 11వ సంవత్సరంలో తీసుకెళ్ళి మీరు ఏం చేశారంటే 1 కిలోమీటరే. ఈ 1 కిలోమీటర్ జర్నీ ఎట్లా ఉందంటే ఫస్ట్ అప్ ఉంది, నెక్స్ట్ డౌన్ ఉంది, 100 మీటర్స్ అప్ ఉంది, 100 మీటర్స్ డౌన్ ఉంది, మళ్ళీ 100 మీటర్స్ అప్ ఉంది, 100 మీటర్స్ డౌన్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఎక్కడ ఫిక్స్ చేశారు పిల్లవాడిని? 5 మినిట్స్ దగ్గర ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో వీడు మొదలు పెడితే ఏమవుతుంది అంటారు? వీడు 1 కిలోమీటరు 5 మినిట్స్ కాదు 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టండి, అసలు కంప్లీట్ చేయడు. సగం జర్నీ చేసిన తర్వాత ఆగిపోతాడు. మరి అతని ప్రాబ్లమా, అతని లోపమా? కానీ అతను అక్కడ వరకు ప్రయాణం చేశాడు కదా. ఇక్కడ చేసేటువంటి ప్రయాణానికి నిన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడున్న ఛాలెంజెస్ వేరు. ఈ ఛాలెంజెస్కి ఆ మైండ్ రెడీ అవ్వలా, అతని స్ట్రెంత్ రెడీ కాలా. సో అలాగని ఇతని ఎబిలిటీ లేదని చెప్పచ్చా?
దీనికి ట్రైన్ అవ్వలా. ఓకే. సో ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నది మరొకసారి వివరంగా, మార్కుల పరంగా మీరు ఇంట్రడక్షన్లో చాలా చక్కగా చెప్పారు. ఆ మార్కుల పరంగా పేరెంట్స్ ఆతృత పెరిగిపోయేటువంటి పరిస్థితి. ఒక మార్క్ తగ్గితే వీళ్ళు అయిపోతారు, వీళ్ళు బాధపడిపోయేటువంటి పరిస్థితి. సో ఇది కొంచెం మారాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే మార్కులు అనేటువంటివి నేను వేరే వీడియోస్లో కూడా చెప్పాను. మార్క్స్ అనేటువంటివి, కంఫర్ట్స్ అనేటువంటివి, ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా మీకు ఒక్క చిన్న మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. మార్క్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు కంఫర్ట్స్ ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే నేను ఒక మంచి కారు ఉందండి, చాలా నీట్గా, అసలు ఒక్క దుమ్ము కూడా, ఒక్క రేణువు కూడా లేకుండా నాకు 2 మనుషులను పెట్టి మంచి క్లీన్ చేస్తున్నా, మంచి షైనింగ్ చేస్తున్నా, చాలా నీట్గా చేస్తున్నా, చాలా పాలిషింగ్ చేస్తున్నా, అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లోపల ఇంజిన్ లేదు, వేస్ట్ కదా. అంతే కదా. లేదు అంటే ఒక మంచి కేక్ తయారు చేశా, చూడటానికి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంది, అదే విధంగా డెకరేట్ చేశా, కానీ టేస్ట్ లేదు, వేస్ట్. ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతేనండి, ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతే. సో ఓన్లీ మార్క్స్ మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయాణం ఇలాగుంటుంది. నేను అనేక మందిని నేను చూసి చెప్తున్నాను. సో అలాగని నేను మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని నేను ఎప్పుడు చెప్పట్లేదు కూడా. మార్క్స్ మాత్రమే చూస్తే ఆ పిల్లలు ఎక్కడ తాగిపోతారో తెలుసా? ఒక చిన్న ఆర్డినరీ జాబ్ తాగిపోతారండి. ఓకే. ఎందుకంటే బయట సొసైటీ చాలా డిమాండ్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి అనేక మందిని వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఘట్టాలని 100 మందిని నేను చూసా. ఎలాంటి వాళ్ళని అంటే ఐఐటీలో చదివినటువంటి వాళ్ళని, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళని, పెద్ద ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని, సీనియర్ మేనేజర్సు, డైరెక్టర్సు, రీజనల్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళని, ఎప్పుడు 90స్లో కూడా ఇంజనీరింగ్ చేసి, 80స్లో ఇంజనీరింగ్ చేసి వాళ్ళ అత్యుత్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను కలిసి మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూసిన. సో మీకు ఒకటి చెప్పమంటారా, వాళ్ళలో కోట్ల రూపాయల శాలరీ సంపాదించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, ఆ ఏజ్లో. ఎస్. కానీ అందరిలోని కూడా ఆ కంటెంట్మెంట్, ఆ సంతృప్తి అనేటువంటిది కొద్ది మందిలోనే కనిపించింది. ఎవరిలో ఆ కంటెంట్మెంట్ కనిపించిందంటే ఎవరైతే కొత్త విషయాన్ని వెంటనే ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ సెల్ఫ్ లెర్నింగ్ను ప్రోత్సహించుకుంటున్నారో, ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవడానికి ముందుకు అడుగేస్తున్నారో, వాళ్ళు ఈవెన్ 70 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా నేను చూశాను. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజం ఎంత వేగంగా మారిపోతుందనేది మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, వేరే జనరేషన్స్కి ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ప్రతిదీ మారిపోతున్నటువంటి సందర్భంలో మార్కులు మాత్రమే పట్టుకుని కూర్చుంటే ఎప్పుడైతే వాళ్ళకి ఛాలెంజెస్ వచ్చినాయో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా లిమిటెడ్ ఆపర్చునిటీస్కి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మార్కుల కోసం కాకుండా మార్కులు ముందు చేసేటువంటి ప్రయాణం, వాళ్ళు చేసేటువంటి ప్రయాణం, ఆ చేసేటువంటి ప్రయాణాన్ని మనం చాలా శ్రద్ధగా బ్యూటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. అసలు చదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో పేరెంట్స్, చూస్తున్నటువంటి పేరెంట్స్ అంతా కూడా కామెంట్ చేయొచ్చు. అసలు చదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మార్కులేనా? సో మార్కులేనా అంటే మార్కుల కన్నా ముందండి మన ఫోకస్ని పెంచుతుంది, మన పేషెన్స్ని పెంచుతుంది, మనకున్నటువంటి స్కిల్స్ని పెంచడానికి దోహదం చేస్తుంది. అంటే ఈ చదివేటువంటి క్రమంలో మన మైండ్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటిదే చదువు అండి, మన ఆలోచనని వికసింప చేసేటువంటిదే చదువు అండి, మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచేటువంటిదే చదువు అండి. సో వీటన్నిటితో క్రిటికల్ స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, వీటిలో వచ్చేటువంటి మార్పు చదువు యొక్క అంతిమ ఫలితాలండి. అందులో మార్క్స్ అనేటువంటిది ఒక భాగం. ఎవరైతే ఇందాక నేను చెప్పాను చూసారా, ఎక్కువ మంది నేను చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ మార్క్స్తో పాటుగా ఈ స్కిల్స్, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సు, ఈ 3 కలిసినటువంటి వాళ్ళే ఆనందంగా జీవితాన్ని గడుపుతూ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి కూడా ఆ సంతృప్తితో ఉన్నారు అనేది నా యొక్క సారాంశం అండి, నేను చెప్పేటువంటి ఫైనల్గా ఈ విషయానికి సంబంధించినటువంటి.